నమస్తే మాస్టర్స్. రామకథ రసవాహిని లంకా ప్రవేశం కంటిన్యూషన్ అవుతుంది. అతని మాటలు రావణుడు నవ్వి, ఓరి వానర, వానర్లు వారి యజమానుని చిత్తం కనుగొని సిగ్గు విడిచి నాట్యం చేయుచుందురు. ఏ ఆట ఆడమని యజమానుడు చెప్పినా వారు ఆ ఆట ఆడుదురు. ఓరి అంగద, స్వామి చిత్తం కనిపెట్టి సంచరించుట మీ జాతి లక్షణం అని వెగటగా మాట్లాడెను. రావణుని వచనములు విని అంగదుడు, ఓరి రావణ, జంతువులను గురించి మాత్రమే నీవు తెలుసుకుంటువి, కానీ ప్రభువు దైవం గురించి నీవు తెలుసుకొనలేకపోతివి. నీ పరాక్రమమును నీ రాజనీతిని మాకు మా వానరుడు ఇదివరకే విపులంగా తెలిపాను. నీ కుమారుని చంపి వనములు చెల్లాచెదరు చేసి లంకను భస్మము గావించినను నీవతనికి తగిన శిక్ష చేయలేక విడిచిపెట్టిదివి. నీ హృదయమంత సరళమనియే నేనింత కఠోరంగా ప్రసంగించితిని. నీకు సిగ్గు లేదు, రోషం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. ఇంక విభీషణ్ణి పిరికి పందా అని పళ్ళు కొరుకుచున్నావు. నీ బ్రతుకు భూభారము. నీ గుణములు ఊరి కుక్కలకు కూడా ఉండవు. నీకంటే కుక్కల మేలని నీవు పోవుచున్నావు అని మర్యాద చూడక పలుకుచున్న పలుకులు విని రావణుడు, ఓరి అంగద, ఎవడు స్వభుజ పరాక్రమములు చే కైలాస పర్వతమును మీదకెత్తినో, ఎవడు పుష్పములకు బదులు శిరస్సుని శివుడితో పూజించెనో, ఎవని సూరత్వం శివునికి తెలియనో, ఎవరి నామం తలచిన మాత్రాన గుండెలు కదులను, ఆ సూర్యుడే, ఆ రణధీరుడే ఈ రావణుడు సుమా. నీ ప్రగల్భములు కట్టిపెట్టుమానెను. అప్పుడు అంగదుడు, ఓరి దురాభిమాని, నీవు అధికంగా మాట్లాడక శ్రీరాముని భజింపుము, శరణజొచ్చుము. లేకున్నా రామబాణంతో నీ శిరస్సులు బంతుల వలె కిందన పడును. వానరులు వాటితో క్రీడింతురు. నేను సుగ్రీవుడిని దూతను. శ్రీవారి ఆజ్ఞ లేకపోవడం చేత వారి ప్రతిజ్ఞకు భంగము కలుగునని భయపడుచుంటుని. లేకుండా అవలేలగా నేను క్షణంలో సంహరించి సముద్రంలో పడవేసి ఉండేవాడెను అని ఉగ్రుడైను. సింహం వలె 2 చేతులు భూమి మీద కొట్టెను. రావణుడు గిరగిరా తిరిగిపడి సవరించుకొను. భూమి అదుటి చేత రావణుడు 10 కిరీటములు కింద నేలకూలెను. 4 కిరీటములను అంగదుడు తీసుకొని శ్రీవారి వద్దకు పంపెను. వాటిని చూసి వానరులు విచిత్రంగా వారి తోచినట్లే వాటిని వర్ణించుచుండిరి. అంతలో రాముడు చూసి, వానరులారా, ఇవి రావణుని కిరీటములు. అంగదుడు అక్కడి నుంచి విసురుట చేత ఇవి రాహుకేతుల వలె గ్రహము వలె ఎగిరి వచ్చుచున్నవి అని సమాధానపరచెను. రావణుడు రాక్షసులను ఆజ్ఞాపించెను, ఈ వానరుని విడువక పట్టి బంధింపుము, భక్షించుమని పలుకుచూ లోనికి పోబోయెను. ఆ దృశ్యం చూసి అంగదుడు, సిగ్గులేక అదరిపోవచ్చున్నావు. ఎందులకు ఈ శౌర్యం? ముక్కు మూసుకొని సముద్రమును మునిగి ప్రాణములు వేడవచ్చును. స్త్రీ చోరుడా, మందమతి, కామార్తుడా, యుద్ధములో నీ నాలుకను పెరికి కాకులకు అందించగలను. జాగ్రత్త అని పళ్ళు పటపటగా కొరుకుచుండ రావణుడు, ఓరి రాక్షసులారా, వీని పాదములు పట్టి నేలమై పడద్రోయము, శిరస్సు బద్దలు చేయడని పలుకగానే మేఘనాథుడు దిగ్గును లేచి అంగదుడి పాదములు బట్టి గట్టిగా లాగెను. ఎంతమంది వచ్చి లాగినను అంగదుడి పాదములు కదిలించలేకపోయారు. వారు సిగ్గుపడి చేసినది లేక కూలబడరు. తరువాత దేవకంఠుడు అనేక విధముల అంగదుని పాదములు కదిలించుటకు ప్రయత్నించాను, కానీ వాని ప్రయత్నం కూడా విఫలమైను. అప్పుడు రావణుడు స్వయంగా వచ్చి అంగదుడి పాదం పట్టి వాని పడదోయ ప్రయత్నించాను. వీలు కానందున అంగదుడు పక్కును నవ్వి, రావణ, నీవు పట్టవలసిన రామపాదము, దాన్ని పట్టుము, నీకు ముక్తి కలుగును అని కాలును వదిలించుకోగానే రావణుడు ఆ తీవ్రతకు నేలపై పడి మూర్ఛిల్లెను. కళాకాంతులు నశించాను. సిగ్గుచే రావణుడు పగటి చంద్రుడి వలె తేజోహీనమయ్యాను. ఆ దృశ్యం చూసి అంగదుడు, నేనిక వీనితో అధికంగా మాట్లాడటం మంచిది కాదు. రాముడు నన్ను బుద్ధులు నేర్పించి మాత్రమే ఆజ్ఞాసంగెను, కానీ వీడు మంచి మాటలకు లొంగడు, మూర్ఖమును విడవడు. వీణ్ణి యుద్ధమే తగిన చికిత్స అని తలంచి శ్రీరాముడు చరణ సన్నిధికి వెళ్ళెను. విషయం రామునకు విన్నవించెను. సిగ్గుచేతను అంగదుడు బలపరాక్రములు వెరచి భయము చేతను రావణుడు అంతఃపురమునందు ప్రవేశించెను. అతడు రామునికి
రావణుడు అంతఃపురమునందు ప్రవేశించెను. అప్పుడు రావణుని కళావిహీనమైన మోమును చూసి మండోదరి, నాదా, ఇప్పటికైనా నా మాట విని మూర్ఖమును వీడుము. రాముడితో విరోధించుట రాజ్యమునకే కీడు. లక్ష్మణుడు గీచిన గీటునే నీవు దాటలేకపోతివి. నీ శక్తి సామర్థ్యాలు వారి చెంత ఎండుటాకు లాంటివి. అతని దూతల్నే సాధించలేని నీ అనుచరుల కోట్లకు కొలది వానరులు జయించగలరా? అంగదుడి పాదమునే కదిలించలేని మీరు అంతమంది వానరులను పట్టగలరా? ఇన్ని అనుభవించినను మీరెందుకింత మూర్ఖపు పట్టును పట్టుచున్నారో నాకు బాధగా ఉంది. నీ కుమారుని చంపెను, లంకను భస్మము చేసెను, వనమును ధ్వంసం గావించెను, అనేక మంది రాక్షసులను బంతుల వలె ఎగరవేసి చంపెరు. అప్పుడు నీ శక్తి సామర్థ్యాలు నిద్రించుచుండేవా? వట్టి ప్రగల్భములు వానర్లో ఏమి చేయజాలవు. నా వచనములు మన్నింపుము. శ్రీరాముని మనుజమాత్రముగా భావించటంలో చాలా పొరపడుచున్నావు. అతను జగన్నాథుడు, మహావీరుడు. అతని బలపరాక్రములు మారీచుడే ఎరిగెను కదా. వాడు చెప్పిన విషయములు మరొక తూరి స్మరింపుము. జనకుని సభలో అనేక రాజులు కూర్చుండా నీవు బలగర్వముచే ఆ సభలో ప్రవేశించితివి. నీవు శివధనస్సును కదిలించలేకపోతివి. శ్రీరాముడు అట్టి దాన్ని అవలేలగా తుంచి 2 ముక్కలు చేసి పారవేశను. ఇది నీవు కంటితో చూసిన బలము కదా. ఇన్ని చూసినను ఆ మూర్ఖమును విడవకున్న నీకు వినాశకాలం ఆసన్నమైందనే తోచుచున్నది. కాకాసురుడు ఆజ్ఞములచే నీవలే మూర్ఖముచే గావించిన అనర్థమునకు అతనేమి గతినొందునో మీకు తెలియదా? నీ చెల్లెలు శూర్పణకు ముక్కు చెవులు కోసివేసను. అప్పుడు నీవేం చేయగలిగితివి? సిగ్గులేక ఇంకా నా బలము నా శౌర్యమని గర్జించుచున్నావు. ఒక్క బాణంతో వాలిని చంపెను. వాలి సామాన్యుడ వానర సైన్యంలో వచ్చి సువేలాచలముపై విడిది గావించెను. రాముడు మహాధర్మమూర్తి, లేకున్నా నీ క్షేమం కోరి దూతను పంపున అతడు ఎన్ని విధముల శాంతి మార్గము నిన్ను సంధిని ప్రయత్నించుచున్నను. నీవు నీ దురభిమానం వీడక రాముని ధర్మతత్వమును విచారించక పరమ పవిత్రుని గుణములను యోచించక నీకు నీవే రాజ్యమును పతనము గావించుచున్నావు. నేడు నీ సభలో ప్రవేశించిన అంగదుని మీరు ఏమి చేయగలిగితిరి? అంతకంటే ఎంతో బలశాలులు ఆ వానరులలో వేలకు లక్షలు కలరు. నా మాట విని మీరు మీ రాక్షస భావం వీడి రాముని శరణుజొచ్చుడు అని ఈ విధంగా పూర్వపు వృత్తాంతములను జ్ఞాపకం చేయొచ్చు పలికిన పలుకులు రావణునికి బాణము వలె హృదయం నాటుకొనెను. అంత ప్రాతకాలమైన సభలో ప్రవేశించిన మూర్తిభవించిన దురాభిమానంతో రావణుడు సింహాసనమును అధిష్ఠించెను. అంగదుడు చెప్పిన మాటలు మండోదరి పలికిన వచనములు తలలో గిరిగిన తిరుగుచుండెను. భూమి ఆకాశం తిరిగినట్లు వానిలో అనేక ఆలోచనలు భయములు కలిగెను. కానీ వినాశకాలం ఆసన్నమగుట చేత మనకు మంచి బుద్ధులు పుట్టవు. కనుక విద్యుజ్జిహుడను రాక్షసుని పిలిచి, ఓరి నీవు నీ మాయాశక్తి చేత రాముని శిరస్సును ధనుర్బాణములు తీసుకురమ్ము. వాణ్ణి చూసి జానకి నిజమని తలచి దొక్కించును అని ఆజ్ఞాపించెను. ఆ మాటలు విని విద్యుజ్జిహుడు దిగ్గున లేచి వెళ్ళెను. వాడు మాయా ధనుర్బాణములను మాయా రాముని శిరస్సును రచించి రావణుకిచ్చెను. ఇది నిజముగా రాముని శిరస్సుతోని రాముని ధనుర్బాణములతోని సమానంగా నుండుట గ్రహించి రావణుడు సంతోషించి దిగ్గున లేచి అశోకవనమునకు వెళ్ళి వానికి జానకి ఎదుట ఉంచిరి. ఓ సీత, ఎవని గుణములు దివారాత్రులు గానం చేయుచుంటూ వాని శిరస్సును ధనుర్బాణములు చూడుము. వానర సైన్యములు నిశ్శేషముగా సంహరించితిని. లక్ష్మణుడు ప్రాణములు దక్కించుకొని పారిపోయాను. నీకు నమ్మకం కలుగుట కొరకు రాముని శిరస్సును ధనుర్బాణములు తీసుకుని వచ్చితిని. వీడిని చూడుమని ముందు పెట్టాను. క్షణం విచారం కలిగిన తర్వాత రాముని శిరస్సు తుంచివాడు 14 లోకంలో లేడని తలంచి ఇవి కేవలం తన్ను బెదిరించుటకు గాను మాయానాటకమని తెలుసుకున్న సీత వాని మాటలకు ఏమాత్రం లెక్క చేయక, ఓరి రావణ, నీకు వినాశకాలం సమీపించినది కాకుండా ఈ రీతిగా నీవు దుర్బుద్ధులు పుట్టి ఉండవు. నా రాముడు సమీపించుటకు నీకు అధికారమే లేదు. అట్టి నీవేమి రాముడిని వధించుటేమి? కళ్ళలో కూడా ఇట్టి స్థితి సంభవించదు. ఇది నీ మాయా నాటకమని చివాట్లు పెట్టుచుండ నలువైపులా జయ జయ శబ్దములు వినిపించెను. రామప్రభులకు జయ జయ అనుచు కేకలు వేయుచు వానరులు లంకను నలుమూలలా ముట్టించిరి.
ఆ శబ్దములు విని రావణుడు రివ్వును బయలుదేరి సభకు వచ్చాను. అంతలో విభీషణుడి భార్య శరమ సీత వద్దకు వెళ్ళి, తల్లి, రాముడు చేయుచున్న అన్ని మాయలు రాముని శిరస్సు ఖండించుటకు ఎవరి తరము కాదు. రాముడు తన వానర సైన్యంతో ఇప్పుడే లంకలో ప్రవేశించినాడు. వానరులు జయ జయధ్వనులతో లంకను చెల్లాచెదురు గావించుచున్నానెను. శత్రువుల సమాచారం అంగదుడి ద్వారా విని మంత్రులు పిలిచి, లంకానగరమునకు 4 ద్వారములు కలువు, ఏ విధంగా వాటిని ముట్టించడం వలనో ఆజ్ఞాపించమని రాముడు ఆజ్ఞాపించెను. రామాజ్ఞను అనుసరించి కపిరాజు, బల్లూకరాజు, రాక్షసరాజు కలిసి శ్రీరామునికి నమస్కరించి వానర సైన్యము 4 భాగములుగా విభజించిరి. యథాయోగ్యమున సేవాపతులు నియమించి యుద్ధపతులను పిలిచిరి. వారు సింహనాదం చేసి యుద్ధమునకు నడిచిరి. శ్రీరామును స్మరించుచు వానరులు పర్వతములను, వృక్షములను, శిలను పట్టుకొని వెడలిరి. రాక్షసులను ఎదిరించిరి. లంకానగరము దుర్గము అభేచ్యము అయినను శ్రీరామును అనుగ్రహమున నిర్భయంగా లంకలో ప్రవేశించిరి. పూర్వద్వారము నలుడు, దక్షిణ భాగము అంగదుడు, పశ్చిమ భాగమున మహావీరుడు, ఉత్తమ భాగమున చుండిన దశకంఠుడితో శ్రీరాముడే పోరాడాను. వానరులు రణబేర్లు లేవు. కేవలం రామనామమే సర్వబేర్లతో సమానంగా మిన్నుముట్టెను. లంకానగరం అత్యంత కోలాహలం పుట్టెను. హాహాకారాలు రావణుడు విని దురాభిమానం విడిచిపెట్టక, ఈనాడు రాక్షసులకు గొప్ప విందు అని నవ్వుకుంటూ పొగరబోతు వలె గర్వించుచుండెను. మేరు పర్వతంలో శిఖరమును ఆవహించిన మేఘముల వలె రాక్షసులు కోట గురుజులు నావరించి ఉండిరి. రణబేర్లు మ్రోగించిరి. ఒకవైపున రావణుడికి జై జై అనిరి, మరొక వైపున శ్రీరామ ప్రభువుకి జై జై అని బొబ్బులుడి ఎదుర్కొనిరి. నగర ప్రాకారముల మీద నుంచి రాక్షసులు శిలలను, వృక్షములు విసురుచుండిరి. అవి కింద పడక పూర్వమే వానరులు వాటిని చేతులతో పట్టి వాటినే రాక్షసుల పైకి విసురుచూ వచ్చిరి. రామానుగ్రహమున వానర బలం అధికమైను. ఎక్కడ చిక్కినను రాక్షసులు అక్కడే హతమార్చుచూ వచ్చిరి. ప్రచండ మారుతం వీచినప్పుడు మేఘంలో బృందము నలువైపు చెదిరినట్టు వానరుల ప్రతాపం వలన రాక్షసుల సైన్యం విరిగి దిక్కులు పట్టెను. లంకానగరంలో హాహాకారములు పుట్టెను. రాక్షస స్త్రీలు, వృద్ధులు, పిల్లలు రావణ్ణి అనేక విధములుగా దూషింపపెట్టిరి. కొందరు రాక్షసులు యుద్ధము మాని తమ తమ కుటుంబములతో ప్రాణరక్షణ గావించుకుంటూ పరుగులీడిరి. అటు దృశ్యం చూసి రావణుడు పళ్ళు కొరికి పిడికి పందల్లారా యుద్ధం నుంచి వెనుచూపి పరుగిడి వారిని నా చంద్రాయుధంతో ఖండించినని పలుకగా అంత కొందరు భయమంది విధిలేక యుద్ధమును పాల్గొండ్రి. వానర వీరులు వీరావేశంతో రాక్షస సైన్యంతో ప్రవేశించి రామచింతన చేయుచు రావణ దుర్గములో ప్రవేశించి రావణ దుర్గము నేల కూర్చిరి. ఒక బంగారు తోరణ స్తంభములు ఊడబెరికి మారణ హోమం చేయని ఆరంభించిరి. ఒక్కొక్క రాక్షసుని వారు మర్దించి శిరమును తుంచి పారవేయ మొదలుపెట్టిరి. త్రుంచిన శిరస్సులన్నీయు రావణుని ఎదుట ఉంచి వచ్చి పడుతుండేవి. ఈ ప్రకారంగా వానరులు శత్రు సైన్యములతో భుజబలములు చూపించి సునాయాసంగా సంహరించి సైన్యమును దాటి శ్రీరాముని వద్దకు వచ్చిరి. అంతలో రాత్రి ప్రారంభమైన రాక్షస బలం అధికమైన రావణునికి జై అనుచు సింహనాదం చేసిరి. వానరులు తిరిగి యుద్ధం ప్రవేశించిరి. వానర రాక్షస సైన్యములు తాకెను. రాక్షస సైన్యం విరగబడెను. అకంపుడును అతికాయుడును రాక్షసమాయ బనిరి. వారి మాయ వలన క్షణములో గాఢాంధకారం నలువైపులా వ్యాపించెను. రక్తము, ధూళి, శిలలు వర్షము పడెను. ఈ గాఢాంధకారం చే వానరులకు ఒకరినొకరు కనిపించక ఎవరో రాక్షసులో ఎవరు వానరులో తెలియకపోయిరి. ఆ కారణం చే కొందరు వానరులు దిగిలొందిరి. ఈ విధమైన స్థితిని చూసి రామా రామా అని వానరులు మొదలుపెట్టిరి. ఆ వార్త విని రాముడు అంగద హనుమంతులను పిలిచి రాక్షసులు చేసిన మాయ తెలిపాను. వారు కోపించిరి. అప్పుడు రాముడు దయతలిచి అగ్నేయాస్త్రం ప్రయోగించను. అస్త్రము రాక్షసుల మాయ వేడెను. రణరంగమంతా తెలివిదాల్చెను. మాయ చీకట్లు మాయమయ్యను. దశ దిశలు ప్రకాశించటం వలన వానర బల్లూకపు పూర్వపు శ్రమను మరచి ఉత్సాహంతో యుద్ధం ఆరంభించిరి. అంగద హనుమంతులు గర్జించి యుద్ధము చేయుచున్న స్థలములు రాక్షసులు విడిచి పరిగెత్తిరి. పరువులిడుచున్న రాక్షసులను బట్టి కాళ్ళు పట్టి సముద్రపు దిశకు విసురుచూ వచ్చిరి. కళేబురములను సముద్రంలో తోసిరి. ఈ విధముగా శత్రు సైన్యములను వానరులు విరగ్గొట్టి సింహనాదములు చేసిరి. ఇంతలో చీకట్లు నలువైపులా వ్యాపించను. రాక్షసులు లంకలో ప్రవేశించిరి. వానర సైన్యం తిరిగి శ్రీరాముని వద్దకు వచ్చాను. శ్రీరాముని కటాక్షకు దృష్టి
ప్రసరించిన మాత్రమునే వానరుల శ్రమ అంతయు శాంతించను. ఇది ఇట్లుండ లంకలో రావణుడు మంత్రులను పిలిచి వారితో ఇట్లు చెప్పెను. మంత్రులారా, దినమున అనేక రాక్షసులు హతములైరి, సహస్ర సైన్యములు వానరులు సంహరించరు. ఇకపై మనం చేయవలసిన ఉపాయం ఆలోచించడు అని రావణుడు ఆజ్ఞాపించగానే రావణ్ణి మాతామహుడు రావణ్ణి తండ్రికి సైతము మంత్రి అయిన మాల్యవంతుడను రాక్షస యుద్ధ మంత్రి లేచి రావణకు అనేక నీతి మార్గములు ఉపదేశించను. ఓ రావణ, నా మాట శాంతంగా ఆలకింపము, నన్ను క్షమించము. జానకిని తీసుకొచ్చింది మొదలు దుస్సగునములు కనబడుచున్నవి, వాటికి వేరువేరుగా చెప్పసఖ్యం కాదు. మహాపురుషునైన శ్రీరాముడు ప్రతాపము వేదములు కూడా వర్ణించజాలవు. అట్టి విరాట్ పురుషుడు నిద్రించుట వలన శ్రేయస్సు కలగదు. తమరు శాంతముగా ఆలోచించుట మంచిది. మహాపురుషుడే హిరణ్యాక్షుని సంహరించెను, కాలస్వరూపుడైన దుష్టులను సంహరించెను. అతను సకల గుణరాముడు, అతనితో నీకు వైరం వలదు. రాజా, లంకను కాపాడము, సీతను శ్రీరామునికి అప్పచెప్పము, కాలాహరణము చేయటం మంచిది కాదని నమస్కరించెను. మాల్యవంతుడు పలికిన పలుకులకు బాణముల వలె రావణ హృదయం తగిను. అంత ఉగ్రుడై, ఓరి, నీవు కాలుని మొహంలో ప్రవేశించదలిచినట్లు తోచుచున్నావు. నీవు వృద్ధుడవు కనుక క్షమించి తిని, లేకుండా ముక్కలు గావించి ఉండెను. జాగ్రత్త, నా ఎదుటి నుంచి లేచిపోము అని బుసలు కొట్టెను. రావణ అహంకారం అజ్ఞానమునకు మూల్యవంతుడు లోలోన నవ్వుకొని, దుర్మార్గుడి అంత్యగడియలు ఆసనం అగుచున్నవి, అందుచేతనే మంచి మాటలు హృదయమునకు చేర్చుకొనక విపరీత బుద్ధులు వికార చేష్టలు గురి అవుచున్నాడు అని చింతించెను. అప్పుడు మేఘనాథుడు లేచి, తండ్రి, మీరు విచారించకుడు. రేపు ప్రాతకాలమున నా రణ కౌతులను చూడుదురు. నేను చెప్పుచున్న దానికంటే అధికముగా పనిచేసి చూపించదును అని రావణుతో చెప్పాను. మేఘనాథుడు వచనములు రావణుని కొంత శాంతపరిచెను, సంతోషపరిచెను. రావణకు ధైర్యోత్సాహములు పుట్టెను. కుమారుని దగ్గరకు చేర్చుకొని అతని శిరస్సును ముద్దాడి కుమారుని ధైర్య సాహసములు కొనియాడను. అర్ధరాత్రి కావాల్సి వచ్చెను. అంత సభను చాలించి ఎవరి సభకు వాళ్ళు వెళ్ళిరి, ఎవరి బసకు వాళ్ళు వెళ్ళిరి. కానీ కంటికి నిద్ర లేదు, కడుపుకు తిండి లేదు. ఏ నిమిషం ఏమి ప్రమాదం వాటిల్లో అన్న ఆందోళనతో అందరి యందు వ్యాపించని దిగులుతో కుములుచుండ అరుణోదయమయ్యను. వానర బల్లూకములు నగరములు నలుమూలలా ముట్టడించెను. లంకలో కోలాహలము చెలరేగను. వానరుల కేకలు భూమి దద్దరిల్లెను. గర్జనలు మిన్నుముట్టెను. రాక్షస వీరులు కూడా విధిలేక శస్త్రములు ధరించి ఎదురు తిరిగిరి. నగర పరాకారము నుండి వారి పర్వతములు విసురుచుండిరి. రాక్షసులు కోట్ల మంది చేరి శస్త్రాలు ప్రయోగించిరి. ప్రళయకాల మేఘన వలె రాక్షసులు కూడా గర్జించిరి. వానరులు విసిన పర్వతములను తాకిడికి రాక్షసులు శరీరం జర్జరీభూతమయ్యను. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.